ప్రజాప్రభుత్వం నేడు ఇందిరమ్మ పాలనించే 6 గ్యారంటీలు మనకు ఓయమ్మలారా అమలు చేయ కదలనున్నదో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ఉచిత ప్రయాణం చేసిరిగా వరలక్ష్మితో ఊరువాడ సంబరాలమ్మ ఇందిరమ్మ మహిళ శక్తి పథకాలే పెట్టినారు ఇందిరమ్మ మహిళ శక్తి పథకాలే పెట్టినారు వడ్డీ లేని రుణాలిచ్చెను మన మహిళలంతా అభివృద్ధి చెందుతున్నారు ప్రతి పేద ఇంటికమ్మ ఉచిత విద్యుత్ అందించే ప్రతి పేద ఇంటికమ్మ ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం వచ్చెను తెలంగాణ అంతటా వెలుగు నింపెను రైతు గురించి వాయే గుండెలోన పరుగు దిగే రైతు గురించి వాయే గుండెలోన పరుగు దిగే 2 లక్షల రుణమాఫీతో రైతన్నలకు కరలు పండి నిజం అయ్యను ప్రజాప్రభుత్వం లేదు ప్రజల మేలు కోరినది ప్రజాప్రభుత్వం లేదు ప్రజల మేలు కోరినది ప్రతి పల్లె ప్రగతి చెందెను ఓయమ్మలార నిరుపేదల మేలు కోరెను ప్రజలందరూ నమ్మాయే తెలంగాణమ్మ గ్యారెంటీ లోపల ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలం లోపల మహిళలందరికీ ఎక్కడికి రాష్ట్రమంతటా ప్రయాణించడానికి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. తల్లులంతా పనులలో నిమగ్నమై చాలా మంది వాస్తవంగా ఎటు వెళ్ళకపోయేది. కానీ ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థాలకు కానీ పెళ్లిళ్లకు పేరంతాలకు ఆడబిడ్డలింటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఉచితంగా బస్సు ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించింది, ఆ పథకాన్ని తీసుకొచ్చింది, అది అమలు చేసింది. వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఉచితంగా కరెంటు అంటే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇస్తుంది. 200 యూనిట్లు అంటే దాదాపుగా 2 ఫ్యాన్లు, కూలర్లు, బల్బులు, ఇంట్లోపల బోర్ మోటార్ ఉన్నా కానీ నడిపించుకోవచ్చు. 200 యూనిట్లు అనేది చాలా అధికం. అంతవరకు 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ప్రభుత్వం ఉచితంగా మనకు కరెంట్ అందిస్తుంది. అలాగే 500 రూపాయలకు సబ్సిడీ సిలిండర్ 500 ఏదైతే కడితే అది కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చి ఏడాది కాలమైన సందర్భం లోపల చాలా మంది నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ జీవితాలన్నీ చిన్న భిన్నమైన ప్రైవేట్ కంపెనీలో ఏదో 10,000కో 5,000కో పనిచేస్తారని చెప్పి ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కార్యాచరణ చేసి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా, ప్రభుత్వం రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పింది. ఇంకా రైతు అకౌంట్ లోపల వల్లేదని చెప్పి చాలా మందికి అపోహ ఉండొచ్చు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే ఈ కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములకు రైతు భరోసా రాదు. సాగు చేసే భూమికి రైతు భరోసా ఈ డిసెంబర్ 7 లోపల అందరికీ 15,000 రూపాయలు ఖచ్చితంగా అకౌంట్ లోపల పడే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంటే ఏడాదికి 15,000 అంటే ఒక పంటకు 7,500, ఒక పంటకు 7,500 చొప్పున ప్రభుత్వం ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తుంది. ఇవన్నీ ప్రజల కోసం ఆలోచించి ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకొచ్చింది. అలాగే ఇంటింటి సమగ్ర సర్వే చేస్తున్నారు. ఇంటింటి సమగ్ర సర్వే
ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా మనం అధికారులకు సహకరించాలి. అధికారులకు సహకరించి మనకు ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తుందా, ప్రభుత్వం నుంచి ఏమన్నా మనం లబ్ధి పొందినమా, మనకు రిజర్వేషన్ ఉందా మన పిల్లలకు, లేకపోతే వాళ్ళు అడుగుతారు ఆధార్ కార్డు చెప్పండి, ఆధార్ కార్డు నంబర్ చెప్పండి, మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా చెప్పండి, మీకు భూమి ఎంత ఉంది, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు మనం సహకరించాలి, చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ఏమైతుందంటే ఖచ్చితంగా మనకు ప్రభుత్వం నుంచి ఏదైతే లబ్ధి రావాలో అది చేకూరుతుంది. రైతు భరోసా రావాలి, రాని వాళ్ళకు వస్తుంది. ఇవన్నీ వాళ్ళు అడిగినప్పుడు మనం వివరాలు తెలియజెప్పాలి. మన క్యాస్ట్ ఏ కులం అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమైతుందంటే మన ఆస్తులు పోవు, ఏం పోవు. వాళ్ళకు అధికారులకు సహకరించడం వల్ల రేపు పొద్దున ఈ కుటుంబానికి ఏం కావాలనే విధంగా ప్రభుత్వం ఆలోచించి మనకు నిర్ణయం తీసుకొని మనకు ప్రభుత్వం చెందాల్సింది ఖచ్చితంగా చెందే విధంగా కృషి చేస్తుంది. అలాగే మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ₹1,00,000 వాళ్ళకు రుణం ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకుంటుంది ప్రభుత్వం. ఇవన్నీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆటల లోపల మేటిగా నిలిచి రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి బహుమతులు పొందిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నిరుత్సాహంగా ఉండి ఉత్సాహం కరువై వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేక వాళ్ళందరూ మగ్గిపోతున్న వాళ్ళను గుర్తించి వాళ్ళను ఆటల లోపల తరఫీదునిచ్చి వాళ్ళందరూ అంతర్జాతీయ స్థాయి లోపల గొప్పగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు క్రీడా యూనివర్సిటీ పెట్టి పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరిస్తున్న మన పంచాయతీ సెక్రటరీ గారికి మరియు ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. రైతన్నలకు, వింటున్న తల్లులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పంచాయతీ సెక్రటరీ గారు ఒక విషయం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ, గ్రామ పంచాయతీ సిబ్బందికి, సాంస్కృతిక సారథి సిబ్బంది గారికి, ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు విజయోత్సవాలు జరుపుకుంటున్న ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజలందరూ సహకరించాలి. ఎందుకంటే ప్రభుత్వం పథకాలు అమలు చేసేది మన కోసమే. సో మనం మంచిగా సమాచారం ఇచ్చి సహకారం అందిస్తే మనకు అట్టడుగు వర్గాలకు పథకాలు చేరటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్వే కూడా దాదాపు సర్వే పూర్తయింది. ఇంకెవరైనా సర్వే వివరాలు సమర్పించకపోతే గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించి సర్వే వివరాలు ఎంటర్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో అందించబోయే పథకాలకు ఉపయోగంగా ఉంటుంది. సో ఇక్కడికి ఇచ్చేసి పరిశీలించిన కళా బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి సహకరించిన తల్లులందరికీ, మరి పంచాయతీ సిబ్బందికి, పంచాయతీ సెక్రటరీ గారికి నిన్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.